హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్లో అరే మెథడ్ విచ్ ఈజ్ forEach మెథడ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందరి సెషన్లో అరేని ఇటరేట్ చేయాలి అనుకున్నట్లయితే ఫర్ లూప్ యూస్ చేసాం అండ్ ఆల్సో వైల్ లూప్ కూడా యూస్ చేసాం. అండ్ ఈ సెషన్లో అరే మెథడ్ ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ forEach మెథడ్ అది ఏ విధంగా యూస్ చేయాలి, అరేని ఇటరేట్ చేయాలి అంటే ఏ విధంగా యూస్ చేయాలి అనేది ఈ సెషన్లో అయితే చూద్దాం. అండ్ ఆల్సో ఎవరికైనా యారో ఫంక్షన్ గురించి కానీ తెలియనట్లయితే, ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలియనట్లయితే ముందర సెషన్లో చెప్పున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే దీంట్లో కాల్బ్యాక్ ఫంక్షన్ అయితే మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఈ కాల్బ్యాక్ ఫంక్షన్కి యారో ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఆ సెషన్ చూసిన తర్వాత ఈ సెషన్ చూడండి, మీకు ఐడియా వస్తుంది యారో ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఓకే, ఆల్రెడీ మన దగ్గర ఒక కాంపోనెంట్ అయితే ఉంది కదా. ఓకే ఫైన్, మనం ఆబ్జెక్ట్స్ అనేవి మనమే ప్రిపేర్ చేద్దాం. నేను తీసేస్తున్నాను. ఒక అరే వేరియబుల్ అయితే డిక్లేర్ చేద్దాం విచ్ ఈజ్ వాల్యూస్. అండ్ ఫస్ట్ అరేలో సింగిల్ వాల్యూస్గా మెయింటైన్ చేద్దాం. నెక్స్ట్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మెయింటైన్ చేద్దాం. సింగిల్ వాల్యూస్ని ఏ విధంగా ఇటరేట్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇటరేట్ చేయాలి forEach యూస్ చేసి అనేది చూద్దాం. ఫస్ట్ ప్లేసెస్ అయితే ఇచ్చేద్దాం, లైక్ చెన్నై, ఆంధ్ర, తెలంగాణ, నెల్లూరు, కేరళ. ఓకే, ఈ వాల్యూస్ అయితే చాలు. సో ఇది ఒక అరే కంటైన్స్ స్ట్రింగ్ వాల్యూస్ అండ్ దీన్ని వచ్చేసి forEach అనేది యూస్ చేసి ఇటరేట్ అయితే చేద్దాం. సో కన్స్ట్రక్టర్లోనే చేసేద్దాం, విడిగా మెథడ్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా ఇద్దాం, దిస్ డాట్ వాల్యూస్ డాట్ forEach అనేది ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇట్స్ అరే మెథడ్. ఇట్లాగా చాలా ఉంటాయి, లైక్ ఫిల్టర్. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ కూడా చెప్తాను. ఫస్ట్ forEach గురించి ఒకటి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి దీని గురించే చూద్దాం. అండ్ ఇంకా ఉంటాయి లైక్ ఫైండ్ ఇండెక్స్ కానీ ఈ మాదిరిగా ఉంటాయి. సో ఈ మెథడ్స్ అన్ని అరే మెథడ్స్. అరేగా డిక్లేర్ చేసినట్లయితే చాలు. ఒక వేరియబుల్ అనేది, ఈ వేరియబుల్ అనేది అరేగా డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్స్ అనేటివి యాక్సెస్ చేసుకోవచ్చు. సో లైక్ దట్ forEach ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి కాల్బ్యాక్ ఫంక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ మామూలుగా నార్మల్ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామంటే జస్ట్ ఈ విధంగా ఇచ్చేస్తాం ఎనానిమస్ ఫంక్షన్గా. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఒక వాల్యూ విచ్ ఈజ్ ఒక్కొక్క ఇటరేషన్లో మనకి వాల్యూ అనే దాంట్లోకి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది దీని నుంచి. ఓకే, ఈ అరేలో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అయితే ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ అనేది దీంట్లోకి అసైన్ అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్లో చెన్నై అనేది అసైన్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్లో ఆంధ్ర, థర్డ్ తెలంగాణ, 4 నెల్లూరు, 5 కేరళ. అలాగా లెంత్ ఆఫ్ ది అరే ఉన్నంత వరకు ఈ ఒక్కొక్క ఇటరేషన్లో వాల్యూస్ అనేటివి అసైన్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ console.log వాల్యూ ఈజ్ జస్ట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. ఓకే, దీన్ని రన్ అయితే చేద్దాం అప్లికేషన్ని. దీని తర్వాత యారో ఫంక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు జస్ట్ నార్మల్ డైరెక్ట్ వేలో ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేసి చేస్తున్నాం. అండ్ లోకల్ హోస్ట్ 4200. అండ్ చూడండి, వాల్యూ ఈస్ చెన్నై, ఆంధ్ర, తెలంగాణ, నెల్లూరు, కేరళ. ఓకే, వాల్యూస్ అయితే కరెక్ట్గా అయితే రిటర్న్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇంకో పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు విచ్ ఈజ్ ఇండెక్స్. సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్. అండ్ ఈ వాల్యూ యొక్క ఇండెక్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇండెక్స్ చూడాలి అంటే ఇండెక్స్ ఓకే, ఇప్పుడు చూద్దాం. 0 చెన్నై, 1 ఆంధ్ర, 2 తెలంగాణ, 3 నెల్లూరు, 4 కేరళ. సో ఇండెక్స్ అనేది కూడా రిటర్న్ అవుతుంది. సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్గా అయితే తీసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోయినా పర్లేదు, ఇట్స్ ఆప్షనల్. అండ్ వాల్యూగా అయితే ఒట్టి వాల్యూ అయితే యాక్సెస్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యారో ఫంక్షన్ యూస్ చేసి చేద్దాం. ఇక్కడ ఫంక్షన్ అనేది కీవర్డ్ డిక్లేర్ చేసి మరి అనానమస్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు ఇది తీసేసి యారో ఫంక్షన్ అయితే డిక్లేర్ చేద్దాం. దీనికైతే ఈ కర్లీ బ్రాకెట్స్ ఓకే. అండ్ ఆల్సో
ఫ్లాట్ ఆరో అయితే ఈ విధంగా ఇవ్వాలి. ఇలాగ ఇచ్చేస్తే ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు చూద్దాం. ఎస్, సేమ్ వాల్యూస్ కరెక్ట్. అండ్ ఇప్పుడు ఇండెక్స్ కూడా పాస్ చేద్దాం. ఇండెక్స్ అండ్ ఇప్పుడు చూద్దాం గైస్. ఓకే, 0 1 2 3 4 చెన్నై, ఆంధ్ర, తెలంగాణ, నెల్లూరు, కేరళ. ఇలాగే యారో ఫంక్షన్స్ అనేటివి యూస్ చేస్తారు కాల్ బ్యాక్స్లో. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఇంకా ఫైండ్ ఇండెక్స్, ఫైండ్, ఇంకా కొన్ని అరే మెథడ్స్ అనేటివి ఇంకా కొన్ని ఉన్నాయి కదా. మనం అరేలో ఏమేమి యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం, ఫైండ్ ఇండెక్స్, ఇంకా ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, ఇలాంటివి చేస్తాం కదా. నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. ఓకే. అండ్ ఆల్సో వన్ థింగ్, ఇక్కడ సింగిల్ వాల్యూస్గా అయితే డిక్లేర్ అయితే చేసాం అరేలో. సో ఇది కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ ఒకటే ఉన్నాయి. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ప్రిపేర్ చేసి చూద్దాం. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసి ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ డేటా మెయింటైన్ చేసేటట్టుగా ఒక లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే ఒకటి ప్రిపేర్ చేద్దాం. లైక్ నేమ్ కీ వాల్యూగా అయితే ఇవ్వాలి. దినేష్, ఈమెయిల్, gmail.com, and age 23, and okay, ఈ 3 ఫీల్డ్స్ చాలు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే నేమ్, జీవన్, ఈమెయిల్ జీవన్@gmail.com, ఏజ్ 23. ఓకే, సేమ్ ఇంకొక ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేద్దాం. మహేష్ 17. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఎలాగా యాక్సెస్ చేసుకుంటాం. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక్కొక్క ఇటరేషన్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే ఇచ్చున్నాం కాబట్టి ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, వాల్యూలో అసైన్ అవుతుంది ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది. చూద్దాం ఇప్పుడు. సో చూడండి, 0th ఇండెక్స్లో ఏజ్, ఈమెయిల్, నేమ్. సో ఈ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పర్టికులర్ ఫీల్డ్ యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ ఫీల్డ్ ఒకటే యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే .name. ఓకే, అండ్ నేమ్స్ ఒకటే యాక్సెస్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఈమెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఈమెయిల్. ఓకే, ఈమెయిల్స్ ఒకటే యాక్సెస్ అయ్యాయి. ఇలాగా ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ కూడా ఇట్లాగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఉన్నట్లయితే ఈ విధంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. forEach అనేది యూస్ చేసి ఇటరేషన్ చేయొచ్చు. అండ్ సింగిల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కానీ ఉన్నట్లయినా సరే ఈ విధంగా forEach అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫర్ లూప్ అనేది విడిగా మనం మెయింటైన్ చేసి ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇట్స్ ఏ అరే మెథడ్. సో అరే నుంచి అరే టైప్ ఆఫ్ వేరియబుల్ ఏది ఉన్నా సరే ఈ మెథడ్స్ అనేటివి యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దీస్, ఇంకా ఉన్నాయి ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, మెయిన్ హై ఆర్డర్ మెథడ్స్ అవి. సో అవి ఏ విధంగా యూస్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. ఓకే గైస్, స్టే ట్యూన్డ్.